వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఈరోజు అయితే మేము సికింద్రాబాద్ నుంచి చెన్నై నుంచి రామేశ్వరం నుంచి ధనుష్కోడి దగ్గరే, అది పక్కనే ధనుష్కోడి నుంచి మళ్ళీ తిరువనంతపురంకి పక్కన ఉన్నటువంటి ప్లేసుల్ని కొంచెం కవర్ చేసుకుని అయితే వద్దాం అనుకుంటాం. ట్రిప్ అయితే ఇది. సో ఈ రోజు మనం స్టార్ట్ అయ్యి టోటల్ 5 days ట్రిప్ విత్ జర్నీతోని. టోటల్ ఎలా ఉంటుంది ఏంటంటే ఈ వీడియో రూపంలో మీకు చూపిస్తాను, చూడండి. సో గైస్, మనమైతే ప్రెసెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చాము. మనం సికింద్రాబాద్ నుంచి చెన్నై వెళ్ళే ట్రైన్ అయితే ప్రెసెంట్ మనకు వచ్చేసింది. ఇదే ఆ ట్రైన్, చెన్నై ఎక్స్ప్రెస్. సో మనం ఇక్కడ నుంచి అయితే చెన్నై 700 kilometers అయితే మనకు ఉంటుంది. స్లీపర్ క్లాస్ వచ్చేసి 452 rupees అయితే పడుతుంది మనకైతే. సో గైస్, మనకైతే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్నింగ్ మనకు 5:40కి అయితే చూపిస్తుంది దిగడానికి. 5:40 తర్వాత చెన్నైలో దిగి అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయిపోయి మహాబలేశ్వరం వెళ్ళాలి. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. Make a statement. I don't ever slow up, no I don't take shit. సో గైస్, మనమైతే ఫైనల్గా చెన్నై సెంట్రల్లో దిగేసినాం. సో మనల్ని తీసుకొచ్చిన ట్రైన్ ఇదే అన్నమాట. ఎగ్జాక్ట్లీ 5:40కి మాత్రం మనల్ని ఈ స్టేషన్లో ఉంచిండు. ఆ తర్వాత కాసేపు అయితే మనం చెన్నై రైల్వే స్టేషన్లో కాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేసినాం. ఇదే మన చెన్నై రైల్వే స్టేషన్. అండ్ రైల్వే స్టేషన్ ముందు ఒక ఆటో తీసుకొని అయితే మనం పురచ్చి తలైవర్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోవాలి. అక్కడ ఆటోకి వచ్చేసి మనకు 50 rupees తీసుకుంటాడు. సో ఇదే గైస్, నేనైతే మీకు చెప్పిన బస్ స్టాండ్ అయితే ఇక్కడ నుంచి పుదుచ్చేరి వెళ్ళే బస్సులు ఎక్కినట్లయితే మనల్ని మహాబలిపురంలో దించుతారు. మహాబలిపురం టికెట్ తీసుకునేటప్పుడు మనకైతే మమ్మల్లాపురం అనేది ఉంటుంది. సో మీరు కన్ఫ్యూజ్ అయితే కాకండి, మమ్మల్లాపురం మహాబలిపురం రెండు ఒకటే. సో ఇక్కడ గత 2 days అయితే వర్షం ఉందట, బట్ మనకైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే వర్షం లేదు, లైట్గా పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో మనల్ని బస్సు అయితే ఇక్కడ దింపుతుంది. ఇక్కడ నుంచి మహాబలిపురం బీచ్ దగ్గరికి వెళ్ళాలంటే 2 kilometers ఉంటుంది. సో ఆటో తీసుకుని అయితే వెళ్తున్నాం మేమైతే ప్రెసెంట్. సో గైస్, మనకు ఇందాకైతే మీకు లాస్ట్ వే అయితే చూపించాను కదా, అక్కడ వరకు అయితే మనకు ఇక్కడ నుండి చెన్నై నుంచి అక్కడ వరకు అయితే బస్సు వస్తుంది. అక్కడ దిగాలి. అక్కడ నుండి మళ్ళీ మనం ఆటో తీసుకోవాలి. ఒక 2 kilometers లోపలికి వస్తే మనకు మహాబలేశ్వరం బీచ్ ఇవన్నీ కనబడతాయి. సో ఇక్కడ మనం అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ఆ రూమ్కి వచ్చేసి 800 rupees అవర్లీ బేస్డ్, 5 hours తీసుకున్నాం. సో ఇక్కడ నుండి ఇక్కడ మన దగ్గర ఉన్న ఏవైతే సామాన్లు అయితే ఉన్నాయో మనం ఇక్కడ పడేసి డైరెక్ట్ బీచ్కి వెళ్ళిపోదాం. అండ్ బీచ్ ఎట్లా ఉంటుంది ఏంటంటే ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాం. నిన్నటి వరకు మన చెన్నైలో ఇక్కడ వర్షాలు బాగా పడ్డాయి. సో మనకైతే ఈరోజు వర్షం పడట్లేదు. క్లైమేట్ అయితే మొత్తం కూల్గా ఉంది. అండ్ ఇవన్నీ బీచ్కి దగ్గర ఉన్నటువంటి రెస్టారెంట్స్ అండ్ రూమ్స్ ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనకు ఫుడ్ కానీ రూమ్స్ కానీ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మళ్ళీ బీచ్కి చాలా దగ్గరగా ఉంటుంది. అయితే ఎంజాయ్ చేసాం, సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ వెళ్దాం. లెట్స్ గో. సో మనమైతే ప్రెసెంట్ ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాం. టెంపుల్కి వెళ్ళే రూట్లో మనకి ఇలాంటి అయితే చాలా కనబడతాయి హ్యాండ్మేడ్ విగ్రహాలు. ఇవి ఇక్కడ చాలా ఫేమస్ అంట. ప్రెసెంట్ అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మనకు లోపల టెంపుల్ ఎలా ఉంటుందని చెప్పేసి ఇక్కడ డెమోకి అయితే ఒకటి పెట్టిండ్రు. ఇది ఆ టెంపుల్ డెమో. సో టెంపుల్ దగ్గర రైట్ సైడ్ మొదలుకొని అక్కడ సముద్రం చివరి వరకు అయితే షాప్స్ అయితే ఈ విధంగా ఉంటాయి. సో మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళడానికి మనకి ఈచ్ 135 rupees అయితే పడుతుంది టికెట్కి. ఇదే మెయిన్ గేట్. ఇక లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇదే మన మహాబలిపురంలోని షోర్ టెంపుల్. ఈ టెంపుల్ తమిళనాడులోని చెన్నైకి 60 kilometers దూరంలో ఉంటుంది. అయితే ఈ టెంపుల్ చూడడానికి ఎక్కడెక్కడి నుంచో ఫారినర్స్ కూడా వచ్చారు. అయితే ఈ ప్రాంతానికి మహాబలిపురం అని పేరు ఎందుకు వచ్చిందంటే పూర్వం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పరిపాలించడం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురం అని పేరు వచ్చిందని స్థానికులు అంటూ ఉంటారు. అయితే ఈ గుడిని పల్లవ రాజుల కాలంలో 2వ నరసింహవర్మన్ అనే రాజు కట్టించారంట. దాదాపు 1300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటిది ఈ షోర్ టెంపుల్.
ఈ టెంపుల్తో పాటు ఇంకో 6 టెంపుల్స్ ఉండేవంట. అవి ఉన్నప్పుడు ఈ టెంపుల్ని 7 పగోడాస్ అని పిలిచేవారంట. అయితే ఈ టెంపుల్లో 2 గర్భగుడులు ఉన్నాయి. ఒకటి శివుడికి, రెండవది విష్ణుమూర్తికి. ఈ టెంపుల్ చుట్టూ నందులు, సింహాలు, నాట్యకారుల బొమ్మలు, కొలను ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి కట్టడాలు చూడడం చాలా రేర్. మీకు వీలైతే మాత్రం రండి, వచ్చి చూడండి. అండ్ టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడ చూడడానికి, బట్ మేము మాత్రం వెళ్ళడం లేదు. ఎందుకంటే మాకు ఈవినింగ్ 5 o'clockకి చెన్నై నుండి రామేశ్వరం వెళ్ళాల్సిన ట్రైన్ ఉంది. సో అది మిస్ అయిందనుకో పూర్తిగా ప్లాన్ మొత్తం ఫెయిల్ అయిపోద్ది. సో మేమైతే వెళ్ళడం లేదు. బట్ మీరు చూడడానికి మాత్రం ఇక్కడ 10-12 ప్లేసెస్ ఈజీగా ఉంటాయి వితౌట్ టెంపుల్స్. పంచరథస్, కృష్ణ బటర్ బాల్, మహిషాసుర మర్దిని కేవ్, ద్రౌపది రథం, రాయగోపురం, కృష్ణ మండపం, లైట్ హౌస్, మహాబలిపురం బీచ్, వరాహ కేవ్, అర్జున పెనాన్స్, క్రొకడైల్ పార్క్, మ్యూజియంస్. సో ఇన్ని ప్లేసెస్ అయితే మేమైతే మిస్ అయినాం. మీరైతే మిస్ కాకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.